బ్రేకింగ్ న్యూస్ చూసిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి చుక్కెదురైంది. ప్రస్తుతం బెయిల్ ఇవ్వడానికి కారణాలు కనిపించడం లేదు అని న్యాయస్థానం తేల్చి చెప్పింది. దీంతో మరికొన్ని రోజులు ఆయనకు జైలు జీవితం తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో విడుదల కోసం ఎదురు చూస్తున్న ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలకు నిరాశ ఎదురవుతుంది. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేనికి 2 కేసుల్లో బెయిల్ వచ్చినా మరో 2 కేసుల్లో పెండింగ్ లో ఉండటంతో ఆయన విడుదల ఇప్పట్లో ఉండేలా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంతో వైరం పెట్టుకుని కుటుంబీ ప్రభుత్వాన్ని టార్గెట్ గా మారిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గన్నవరం టీడీపీ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వంశీని ఆ తర్వాత పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకుని వివిధ కేసులో అరెస్ట్ చేశారు. ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో వంశీని జైల్లో పెట్టమనే వ్యూహం రచిస్తూ ఉన్నారు. అయితే న్యాయ ప్రక్రియ ద్వారా బయటపడేందుకు వంశీ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రాకపోవడంతో ఆయన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వంశీకి క్షమాభిక్ష పెట్టాలి అంటూ న్యాయస్థానాన్ని వేడుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి చుక్కెదురైంది. ప్రస్తుతం బెయిల్ ఇవ్వడానికి కారణాలు కనిపించడం లేదు అంటూ న్యాయస్థానం తేల్చి చెప్పింది. దీంతో మరికొన్ని రోజులు ఆయనకు జైలు జీవితం తప్పేలేదు. ఈ నేపథ్యంలో విడుదల కోసం ఎదురు చూస్తున్న ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలకు నిరాశ ఎదురవుతుంది. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేనికి 2 కేసుల్లో బెయిల్ వచ్చినా మరో 2 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా అసోసియేట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు. స్వప్న, వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే రెచ్చిపోయినటువంటి నేతలందరూ కూడా చాలా వరకు జైలుకి క్యూ కడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ కూడా అప్పట్లో అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారంటూ అతనిపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సిఐడి విచారణలు ఓ పక్కన జరుగుతున్నాయి. మరి ఇంకొక వైపున ఆయన చేసినటువంటి ఏదైతే ఇసుక కుంభకోణాలు, ఇతరత్ర కొన్ని దౌర్జన్యాల కేసులకు సంబంధించి ఆయనపై కేసులు నమోదైనటువంటి పరిస్థితి. మరి ఇప్పటికే 4 కేసులు పూర్తిగా విచారణ కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వాటిల్లో 2 కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరైంది. అయితే కనుక ప్రభుత్వం అయితే ఒక టార్గెట్గానే పెట్టుకుందనుకుని మనం భావించాలి. ఏదైతే వంశీ అప్పట్లో చంద్రబాబు నాయుడు కుటుంబంతోనే ఆయన ఏకంగా పెట్టుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు కుటుంబమే కాకుండా ఆయన ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరిపై కూడా దూషణల పర్వం కొనసాగించాడు. ఒంటికాలిపై ఎగిరిపడ్డటువంటి వంశీ ఈ రోజున ఈ కేసులన్నింటినీ కూడా మళ్ళీ తిరగదోడటం జరిగింది. గతంలో ఏదైతే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా అప్పట్లో కేసులు కట్టారు. వైసీపీ ప్రభుత్వం కేసులు కట్టింది. అయితే ఆ విచారణ అయితే ముందుకు జరగలేదు. అయితే దాన్ని ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం టేకప్ చేసి ఆ కేసుల్లో ప్రధాన నిందితులుగా ఎవరున్నారో వారందరినీ కూడా తెరపైకి తెచ్చింది. వారిపై కేసులు కడుతుంది. కేసులు కట్టడమే కాకుండా ఇందులో కీలక సాక్షులుగా ఉన్నటువంటి వారిని కూడా ప్రవేశపెట్టింది. మరి అప్పట్లో సత్యవర్ధన్ అనేటటువంటి ఓ దళిత యువకుడిని కూడా అక్కడ ఉద్యోగిగా ఉన్నాడు. మరి ఆయనపై కూడా దాడి జరిగిందని ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఒక కేసు నమోదైంది. అంతేకాకుండా కిడ్నాప్ కేసు, ఇవన్నీ కూడా వరుసగా పీటీ వారెంట్లు నమోదు చేయడం జరుగుతుంది. పీటీ వారెంట్లు ఇవ్వడం వల్ల ఈ కేసుకు సంబంధించి ఒక కేసులో ఒకవేళ బెయిల్ వచ్చినా కూడా పీటీ వారెంట్ నేపథ్యంలో మళ్ళీ వెంటనే బయటికి రాకుండా అటునుంచి అటుగానే జైల్లోకి వెళ్ళిపోవడం. మరి ఈ విధంగా పీటీ వారెంట్లు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో మరో 2 కేసుల్లో ఆయనకి ఇంకా ఊరట లభించలేదు. ఏదైతే సత్యవర్ధన్ అట్రాసిటీ కేసు అయితేనేమి, ఎక్కువైపు కిడ్నాప్ కేసులు, ఇట్లా ఈ కేసులకు సంబంధించి ఆయనకి ఏమాత్రం కూడా ఊరట లభించలేదు. మరి ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అలాగే వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఈ నిరాశ నేపథ్యంలో ఆయనకు కూడా ఏదైతే కుటుంబ సభ్యులు ఇప్పుడు ఏకంగా దిగొచ్చి ఆరోగ్యము కూడా సరిగా ఉండడం లేదు కాబట్టి వంశీకి దీన్ని క్షమాభిక్షగా తీసుకొని ఆయనకి బెయిల్ ఇవ్వాలని వేడుకుంటోంది. మరి ఈ నేపథ్యంలో టీడీపీ అయితే కనుక ఖచ్చితంగా వైసీపీ శ్రేణులు గతంలో విరుచుకుపడినటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా కట్టడి చేసేందుకు వ్యూహాలు రచించుకుంటోంది. మరి ఈ నేపథ్యంలోనే వంశీకి కూడా
బెయిల్ దక్కకపోవడం ప్రధాన కారణంగా మనం చూడొచ్చు. పీటీ వారెంట్లు ఒక కేసులో బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ పీటీ వారెంట్ రిలీజ్ చేయడం, మరి వెంటనే లోన్ వేయడం. మరి ప్రస్తుతం చూస్తే ఒక కేసులో ఆయనకి బెయిల్, 2 కేసుల్లో బెయిల్ వచ్చినా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వంశీ అయితే కనుక బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి రిమాండ్ విధించారు. మరి 14 రోజులు మళ్ళీ రిమాండ్ ఉంటుంది. మరి కోర్టుకు హాజరైనా కూడా మరి ఏ కేసు తనపైకి వస్తుందో అనేటటువంటి దానిపై మాత్రం ఇంకా కూడా తీవ్ర ఆందోళన అయితే కనుక వైసీపీ శ్రేణుల్లో, కుటుంబ శ్రేణుల్లో నిరాశ నెలకొని ఉంటుంది. స్వప్న, టీవీరావు, అయితే ఇప్పటికే కొన్ని కేసులో బెయిల్ మంజూరు అయినప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అవ్వచ్చు, లేకపోతే కిడ్నాప్ కావచ్చు, అదేవిధంగా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్న పీటీ కావచ్చు, వీటన్నిటిని కూడా చూసుకున్నట్లయితే ఇప్పట్లో వంశీకి బెయిల్ వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో అనారోగ్య కారణాల దృష్ట్యా వంశీకి క్షమాభిక్ష పెట్టాలి అంటూ కూడా న్యాయస్థానాన్ని కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు వేడుకుంటున్నారు అంటున్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయస్థానం పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అయితే బెయిల్ రానటువంటి పరిస్థితుల్లో కూడా హెల్త్ గ్రౌండ్స్లో ఖచ్చితంగా బెయిల్స్ వచ్చినటువంటి దాఖలాలు చాలా సందర్భాల్లో ఉన్నాయి. మరి అంతునా కాకుండా ఇది ఏదైతే ఏదైతే క్రిమినల్ చర్యలకు సంబంధించిన నేరం ఏది కాదు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడానికి సరిపడా గ్రౌండ్స్ అనేవి న్యాయస్థానానికి కనిపించలేదని కామెంట్ చేసింది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ బెయిల్ అనేటటువంటిది రావాలంటే కనుక ఖచ్చితంగా హెల్త్ గ్రౌండ్స్లో మాత్రమే కొత్తగా అప్పీల్ చేసుకుంటే ఏదైనా ఫలితం ఉండొచ్చు. ఎందుకంటే గతంలో స్కిల్ కేసులో కూడా చంద్రబాబు నాయుడు కూడా బయటపడింది. కేవలం హెల్త్ గ్రౌండ్స్లోనే ఆయన కూడా బయటికి రావడం జరిగింది. మరి ఇప్పుడు కూడా అంటే అప్పట్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అంటే కనుక చాలా తీవ్రమైనటువంటి కేసు అది. ఆ కేసుకు సంబంధించి హెల్త్ గ్రౌండ్స్ ఏదైతే దేనికైనా కూడా హెల్త్ గ్రౌండ్స్ అనేది చాలా కీలకం. కనీసం ఆయనకి బెయిల్ ఇవ్వకపోయినా ఆసుపత్రిలో దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటం కోసమైనా కూడా ఈ హెల్త్ గ్రౌండ్ని వాడుకునేటువంటి అవకాశం ఉంది. మరి మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే వంశీకి ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వంలో వంశీ చేసినటువంటి నేర ఘోరాలకి అన్నిటికీ కూడా ఇప్పుడు సమాధానంగా ఇప్పుడు కేసులన్నీ కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి. మరి దారుణంగా ఆయన ఆరోగ్య సమస్యలు అయితేనేమి ఇతరత్ర అంశాలన్నింటిలో ఆయన ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా చట్టాలు మాత్రం ఏదైతే బెయిల్ ఇవ్వడానికి పర్మిట్ చేయట్లేదు అనేటటువంటిది ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సి ఉంది. స్వప్న, అయితే ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడొచ్చు టీవీరావు? ఎందుకంటే వంశీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు, అదేవిధంగా వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నట్టు ఈ పీటీ వారెంట్లు ఒకదాని తర్వాత ఒకటి రావడం అనేది కేవలం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుగా భావించవచ్చా, లేకపోతే గతంలో చేసిన పాపాల వల్ల, లేకపోతే గతంలో చేసిన చర్యల వల్ల ప్రస్తుతం వంశీకి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని భావించవచ్చా? 100% స్వప్న, ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కేసులు ఉన్నాయి, నేరాలు ఘోరాలు అన్నీ జరిగాయి. గతంలో వీటిపై కేసులు కూడా కట్టడం జరిగింది. అయితే విచారణ మాత్రమే ముందుకు జరగలేదు. మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టార్గెట్ అనేటువంటిది సహజం. గతంలో వైసీపీ వాళ్ళు టీడీపీని టార్గెట్ చేశారు. ఇప్పుడు అదే బాటలో ఇప్పుడు టీడీపీ కూడా అదే బాటలో కొనసాగుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో కేసులు కట్టినా కూడా, ఒకవేళ కేసు వచ్చినా కూడా మరి ఇంకో కేసు ప్రభుత్వానికి ఒక వ్యక్తిపై సాధారణంగా కేసు కట్టడం అనేటువంటిది పెద్ద సమస్య కాదు. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టలేకపోయినా కనీసం జైల్లోకి ఏదైతే కనీసం రిమాండ్ వరకు పంపించేటటువంటి అవకాశం అయితే కనుక ప్రభుత్వానికి ఉంటుంది. ఆ తర్వాత న్యాయస్థానం ప్రమేయంతో చాలామంది ఏదైతే బయటకు వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే గతంలో వంశీ పెద్ద ఎత్తున ఘోరాలకు పాల్పడ్డారు, ఇసుక దందాలు అయితేనేమి, ఇలా దౌర్జన్యాలు అయితేనేమి, హత్యాయత్నాలు అయితేనేమి, అట్రాసిటీలకు సంబంధించినటువంటి అంశాల్లో ఇది ప్రత్యక్ష ప్రమేయం ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కాబట్టి న్యాయస్థానం కూడా అందుకు అనుగుణంగా అడుగులు వేస్తుంది. మరి ఈ నేపథ్యంలో పరిస్థితులన్నింటినీ మనం కూలంకషంగా చూస్తే వంశీ మరి కొన్ని రోజులు జైల్లో ఉండగా తప్పేట్టు లేదు. స్వప్న, అయితే టీవీరావు, మరి బెయిల్ కోసం వంశీ అలాగే వంశీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే వారి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా సరే వారి ఫర్దర్ స్టెప్ ఏంటి? అంటే గతంలో మనం కొన్ని కేసులు చూసుకున్నట్లయితే అవినాష్ కావచ్చు, లేకపోతే పోసాని కావచ్చు, వీళ్ళందరూ కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ కూడా గతంలో అప్లై చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి బెయిల్కి. అదేవిధంగా అవినాష్ రెడ్డి కూడా వాళ్ళ మదర్ హాస్పిటల్లో ఉన్నారంటూ కూడా పెట్టుకున్న దానికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు వంశీకి కూడా బెయిల్ వస్తుంది అంటారా? అంటే ఆ ఒక్క ఆశాభావంలో ఉండొచ్చు అంటారా? అట్రాసిటీ కేసుకు సంబంధించి బెయిల్ రావడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అంతేకాకుండా మళ్ళీ ఇంకో కిడ్నాప్ కేసు ఉంది. మరి ప్రధానంగా న్యాయస్థానంలో సభ్యులు ఏదైతే లాయర్లు వాదించింది ఏంటంటే వంశీ బయటికి వస్తే సత్యవర్ధన్ను చంపేస్తాడు అనేటటువంటి
తీవ్ర పదజాలం కూడా వాడటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఆయనకి బెయిల్ అనేటటువంటిది ఇప్పుడు రావడం అనేది సాధ్యపడదు. ఇక రాజకీయంగానే ఈ కేసులన్నీ కూడా ఆయన్ని తొలుత చుట్టుముట్టినా మరి ఈ కేసులన్నీ కూడా వదిలిపోవాలి అంటే రాజకీయంగానే మళ్ళీ వదలాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఎందుకంటే వంశీకి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధాన అనుచర గణం అంతా కూడా ఏదైతే ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నారు, వాళ్ళు కీలకమైన నేతలు, అందుట్లో టీడీపీకి కావలసిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏకంగా టీడీపీలో జాయిన్ అయితే వారిపై కేసుల తీవ్రత తగ్గుతుంది. తద్వారా కేసుల్లో ప్రమేయం ఉన్నటువంటి వారి కేసుల తీవ్రత తగ్గితే ఆటోమేటిక్గా వల్లభనేని వంశీకి కూడా కేసుల తీవ్రత ఏమంతగా పనిచేయదు. మరి ఆరోపంలో బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ప్రస్తుతానికి చూస్తే కనుక హెల్త్ గ్రౌండ్స్లో కుటుంబ సభ్యులు కోరుకున్నట్టు క్షమాభిక్ష రూపంలోనైనా కూడా తన భర్తకు బెయిల్ కావాలని భార్య కోర్టుకు విన్నవించుకుంటుందనేటటువంటి వార్తలు కూడా ప్రస్తుతం వస్తున్నాయి. మరి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో హెల్త్ రిపోర్ట్స్, గ్రౌండ్ రిపోర్టు వీటి కారణంగానే బెయిల్ ఏమన్నా వస్తుందా రాదా అనే దాని గురించి వేచి చూడాల్సి ఉంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.